సార్లు మనస్సు ఏం చెప్తుంది అంటే, నా సంతోషం అంతా దీని మీద ఆధారపడి ఉంది. నేను దీన్ని కొనడం వలన మాత్రమే సంతోషంగా ఉంటాను. నేను చాలా బోర్ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే కొన్ని నెలల నుంచి నేను ఏ కొత్త వస్తువు కొనట్లేదు. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి వస్తువులని కానీ, బట్టల్ని కానీ, బ్యాగ్స్ కానీ, షూస్ కానీ ఒకసారి పరిశీలించి చూస్తే ఇవన్నీ నాకు ఉపయోగపడతాయా? అవసరమా? లేదా అవసరానికి మించి కొంటున్నానా? సంతోషం కోసం కొంటున్నాం. మనస్సంతా కూడా ఒక గుడ్నెస్ అనే ఫీలింగ్ని క్రియేట్ చేయడం కోసం కొంటున్నాం. నిజంగా నా బట్టలు అవసరానికి మాత్రమే నేను కొంటే నాకు చిన్న కప్బోర్డ్, చిన్న అలమర చాలు. అసలు కప్బోర్డ్ కూడా అవసరం లేదు. కానీ ఇప్పుడు నేను కేవలం సంతోషం కోసమో, ఇప్పుడు అందరూ నన్ను ప్రశంసిస్తారు అని నేను ఆలోచించి కానీ కొంటూ ఉంటే చిన్న అలమర సరిపోదు. అసలు ఎంత పెద్ద అలమరైనా కప్బోర్డ్ అయినా సరిపోదేమో. అందుకే కొన్నిసార్లు అంటాము, నా కప్బోర్డ్లో పెద్ద ప్లేస్ లేదు. ఎందుకు నా అలమరలో ప్లేస్ లేదు? ఎందుకంటే మనం చాలా సంతోషంగా ఉండాలి అని కొంటున్నాం. అవసరానికి మించి కొంటున్నాం. ఈ బయట ప్రపంచం అంతా నా మానసిక ఆరోగ్యము, నా శారీరక ఆరోగ్యము, నా సంబంధాలు, నా సోషల్ రిలేషన్షిప్స్, నా చుట్టూ ఉన్నటువంటి పరిసరాలన్నీ నా సంకల్పం చేత, నా ఆలోచనల చేత క్రియేట్ అవుతున్నాయి. ఇప్పుడు ఈక్వేషన్ ఏంటంటే, కంప్లీట్గా బయట ప్రపంచం అనేది మన ఆంతరంగిక ప్రపంచాన్ని బట్టి ఉంటుంది. కానీ ఇప్పుడు బయట ప్రపంచం యొక్క అవసరాలను బట్టి నా ఆంతరంగిక మనస్సు అనేది ఆధారపడి ఉంది. ఫండమెంటల్ ఈక్వేషన్ అనేది రాంగ్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు బయట పరిసరాలు, బయట వ్యక్తులు నాకు అనుగుణంగా లేకపోతే నేను బాధపడుతూ ఉంటాను. మనకి చిన్నప్పుడు కొన్ని ఈక్వేషన్స్ నేర్పిస్తారు. మంచిగా ఈక్వేషన్ రాసినప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయొచ్చు, పాస్ అవ్వచ్చు. కాబట్టి ఇప్పుడు మనము కూడా ఈక్వేషన్ సెట్ చేసుకుందాము. ఆ ఈక్వేషన్ ఏంటి అంటే, నా ఆంతరంగిక సంతోషము లేదా ఆనందము దేని మీద ఆధారపడి లేదు. బయట ప్రపంచం మీద, బయట వస్తువుల మీద ఆధారపడి లేదన్నమాట. నా మనస్సు యొక్క ఫీలింగ్స్ మీద నా సంతోషం అంతా కూడా ఆధారపడి ఉంది. ఎప్పుడైతే ఈ ఈక్వేషన్ని సెట్ చేసుకుంటానో నా పరిస్థితులని నేను తొందరగా పరిష్కారం చేసుకోగలను. ఆ పరిష్కారం యొక్క శక్తి నాలో డెవలప్ అవుతుంది. ఓకే, దీంతో నా మానసిక ఆరోగ్యము, నా ఎమోషనల్ హెల్త్ అన్నీ సెట్ అవుతాయి. లేకపోతే నా మానసిక ఆరోగ్యము దెబ్బతింటుంది. నా ఆంతరంగిక ప్రపంచం యొక్క ఆలోచనలు, భావాలు, మెమరీసు, వీటితోనే నేను బయట ప్రపంచాన్ని, బయట సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తాను. రెండోది అంటే, అసలు ఎవరు నా ఆంతరంగిక ప్రపంచంలో వచ్చేటువంటి ఆలోచనలకి, భావాలకి ఎవరు? నేనే క్రియేటర్ని. నా ఆలోచనలు, నా భావాలకి నేనే రచయితని, నేనే క్రియేటర్ని. నా భాగ్యం అంతా నా చేతిలోనే ఉంది. కొన్నిసార్లు ఏమంటాము, వాళ్ళు బాధ పెట్టారు, వాళ్ళు కష్టపెట్టారు, వాళ్ళు అవమానపరిచారు, వాళ్ళు నన్ను ఇరిటేషన్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ నేనేం చెప్తున్నాను, ఆలోచనలన్నీ మనస్సులో క్రియేట్ అవుతున్నాయి. కానీ బయట ఏం జరుగుతుందో అలాంటి వాటి అనుసారంగా నేను నా మనసులో ఉన్నటువంటి బాధని క్రియేట్ చేస్తున్నాను. వాళ్ళు ఏది చెయ్యాలో అది చేస్తారు. వాళ్ళు వాళ్ళ సంస్కారాలు, మైండ్ సెట్ అనుసారంగా ప్రవర్తిస్తారు. ఇప్పుడు ప్రతిసారి నేను బాధపడుతూ కూర్చోలేను కదా. పరిస్థితులు ఎప్పుడూ నాకు అనుకూలంగా ఉండవు కదా. కాబట్టి నేను చేసే ప్రతి ఆలోచన కూడా బయట వచ్చేటువంటి పరిస్థితికి నేను కరెక్ట్గా రెస్పాన్స్ క్రియేట్ చెయ్యాలి. నేను నా మైండ్ సెట్ కరెక్ట్గా ఉంటే పరిస్థితులకి నేను చాలా పాజిటివ్గా ఎదుర్కొని ముందుకు వెళ్ళగలను. లేకపోతే పరిస్థితి డామినేట్ చేస్తుంది కూడా. కాబట్టి ఇక నుంచి నా మెంటల్ విల్ పవర్ స్ట్రాంగ్గా ఉంటే నేను కరెక్ట్గా మంచి రెస్పాన్స్ని క్రియేట్ చేయగలను. లేకపోతే ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ క్రియేట్ చేస్తాను. కాబట్టి పరిస్థితి బట్టి కాదు, ఫస్ట్ నేను నా మనస్సుని సెట్ చేసుకొని మంచి పాజిటివ్ ఆలోచనలు, ప్యూర్ థాట్స్ క్రియేట్ చేస్తాను.
పరిస్థితిని ఎదుర్కొంటాను. ఒకసారి ఇప్పుడు మీకు ఇరిటేషన్ అవుతుంది, బాధపడుతున్నారు, కోపం క్రియేట్ అవుతుంది. ఒకసారి చూడండి, విజువలైజ్ చేయండి, ఎవరు మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారు, ఎవరి కారణంగా ఇంత బాధపడుతున్నారు. ఇప్పుడు వాటన్నింటినీ లెట్ గో చేసేయండి, క్లీన్ చేయండి, క్లియర్ చేసుకోండి, మనస్సుని ప్రశాంతంగా పెట్టుకోండి. ఇప్పుడు అదే పరిస్థితి మళ్ళీ తిరిగి వస్తే పరిస్థితిలో ఏం మార్పు ఉండదు. కానీ ఫస్ట్ మీ మనస్సు మీద మీరు దృష్టి పెట్టండి. మంచి పాజిటివ్ రెస్పాన్స్ని క్రియేట్ చేయండి. లాస్ట్ టైం నేను ఆ పరిస్థితికి ఎలా రెస్పాన్స్ ఇచ్చానో ఇప్పుడు అలాగ రెస్పాన్స్ ఇవ్వను. వేరే వేలో పాజిటివ్గా రెస్పాన్స్ చేస్తాను. దాన్ని బట్టి స్ట్రెస్, టెన్షన్ ఉండదు. కొన్నిసార్లు మనం ఏమంటాము, నేను ఇంకా చాలా గౌరవంగా బిహేవ్ చేస్తే బాగుండేది, నేను ఇంకా కొన్నిసార్లు వాళ్ళతో మంచిగా బిహేవ్ చేస్తుంటే బాగుండేది, నేను అలా ప్రవర్తించి ఉండకపోయి ఉంటే బాగుండేది అని అంటూ ఉంటాము. కానీ అంతా అయిపోయింది, పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇప్పుడు మనం వాటిని అన్నింటినీ గుర్తు చేసుకుంటూ ఉంటే కష్టమవుతుంది. కాబట్టి అలా బాధపడుతూ కూర్చుంటే మనకి పశ్చాత్తాపం కలుగుతుంది, తప్పు చేశాను అనే భావన కలుగుతుందన్నమాట. ఆ రోజు నేను ఎందుకు ఎలా బిహేవ్ చేశాను అంటే వాళ్ళు నా బాధకి కారణం, నా అసంతృప్తికి కారణం. ఇప్పటి నుంచి ఈక్వేషన్ చేంజ్ చేద్దాము. నా ఆలోచనలకి మూలం నేను, నా ఆలోచనలన్నింటికీ కారణం నేను. ఐ ఆమ్ ద క్రియేటర్ ఆఫ్ మై థాట్స్, ఐ ఆమ్ ద క్రియేటర్ ఆఫ్ మై ఫీలింగ్స్, ఐ ఆమ్ ద క్రియేటర్ ఆఫ్ మై ఆల్ రెస్పాన్సెస్. సిచ్యువేషన్, పరిస్థితి, వ్యక్తులు కాదు, వాళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటారో అది చెప్తారు. అది నాకు రైట్ కాకపోవచ్చు, వాళ్ళు ఏం చెప్తున్నారో అది నేను ఇష్టపడకపోవచ్చు. కానీ వాళ్ళు నా మనస్సులో కూర్చొని, నా మనస్సులోకి దూరి బాధ పెట్టరు కదా, కష్టపెట్టరు కదా. వాళ్ళు అక్కడే ఉంటారు, వాళ్ళు ఏం చెప్పాలో అదే చెప్తారు. కానీ వాళ్ళు నన్ను బాధ పెట్టట్లేదు. నా ఆలోచనల కారణంగా, నా భావాల కారణంగా, నా నెగిటివిటీ కారణంగా, నేను కరెక్ట్గా రెస్పాన్స్ ఇవ్వలేనటువంటి కారణంగా నేను బాధపడుతున్నాను అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎంతసేపు బాధపడుతున్నాను, ఎన్ని గంటలు, ఎన్ని రోజులు ఇలా బాధపడుతూ కూర్చుంటాను అనేది నా మనసు యొక్క ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం వాటన్నింటినీ కూడా రిలీజ్ చేయాలి. కొన్నిసార్లు అంటాము, నేను ఇవన్నీ మర్చిపోలేను, నేను వీటన్నింటినీ క్షమించలేను అని అంటాము. వాళ్ళ శక్తి ఏంటి, మన శక్తి ఏంటి? వాళ్ళ శక్తి వాళ్ళు అన్నారు, వెళ్ళిపోయారు. కానీ నా శక్తి ఏంటి? వీటన్నింటినీ మర్చిపోయి నన్ను నేను సెట్ చేసుకొని స్ట్రాంగ్గా అయ్యి ముందుకు వెళ్ళటం. వాళ్ళని నేను మార్చలేను. వాళ్ళని నేను మార్చగలనా? మీరు దయచేసి ఇలా మాట్లాడకండి, ఇలా ప్రవర్తించకండి, ఇలా చేయకండి అని రిక్వెస్ట్ మాత్రమే చేస్తాను. కొన్నిసార్లు వాళ్ళు వింటారు, కొన్నిసార్లు వాళ్ళు వినరు. కానీ అలాంటప్పుడు నేనేం చేయగలను? నా మైండ్ సెట్ని నేను చాలా స్ట్రాంగ్గా చేసుకోవాలి. కాబట్టి ఇది నా చేతిలో ఉంది. నేను మారడం, పరిస్థితులు ఎలా ఉన్నా కానీ స్ట్రాంగ్గా అయ్యి ఛాలెంజింగ్గా ఎదుర్కోవడము అనేది నా చేతిలో ఉందన్నమాట. కాబట్టి చాలా బాధ, చాలా చింత ఇవన్నీ ఉంటే ఈ ఎమోషనల్ బ్యాగేజ్ అంతా ఇక్కడే ఉంటుంది, నా మనసులో ఉంటుంది. అది ఎమోషనల్ బ్లాకేజెస్ అంతా నా బాడీకి కూడా రేడియేట్ అవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. అదే నా ఎనర్జీ ఫీల్డ్గా అవుతుంది. అదే బాడీ యొక్క, శరీరం యొక్క ఆరోగ్యం మీద డిపెండ్ అవుతుంది. అందుకే కొన్ని బ్లాకేజెస్ కానీ, కొన్ని బాధలు కానీ, శారీరక అనారోగ్యం కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే నా మనస్సులో ఉన్నటువంటి హెవీనెస్ కారణంగా, నెగిటివిటీ కారణంగా, వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా బిహేవ్ చేశారు, నేను ఇంత బాధపడ్డాను అనేటువంటి ఎమోషనల్ బ్యాగేజ్ అంతా నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నటువంటి కారణంగా ఈ శారీరక అనారోగ్యం అనేది చాలా ఉంటుంది. ఇది ఇప్పుడు మనము తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు వీటిని మనము రిలీజ్ చేయాలి. కొన్ని సంవత్సరాల క్రితము ఒక సిస్టర్ వచ్చారు. ఆమె 5 years ఉన్నప్పుడు ఆమెని వాళ్ళ ఇంట్లో ఎవరో తిట్టారు, ఎవరో బ్లేమ్ చేశారు. ఎందుకంటే ఆమె ఏమంటుంది అని అంటే,
నా తల్లిదండ్రులు కానీ నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కానీ నాకు ఎంత ప్రేమనివ్వాలో అంత ప్రేమనివ్వలేదు. దాని కారణంగా ఆమె మనస్సులో చాలా బాధని, కోపాన్ని, ఆవేశాన్ని పెట్టుకుంది. కాబట్టి ఆమె మంచిగా అందరితో మూవ్ అవ్వలేకపోయింది, హ్యాపీగా ఉండలేకపోయింది, పేరెంట్స్తో కూడా ఓపెన్గా మాట్లాడలేకపోతుంది. ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆమె ఎలా భావిస్తుందంటే మనుషులంటేనే మోసం చేస్తారు, మనుషులంటేనే గౌరవం ఇవ్వరు. కానీ ఆమె ఏదైతే ఆలోచిస్తుందో అది కరెక్ట్ కాదు, ఇన్కరెక్ట్. ఆమె సెంటర్కి వచ్చిన తర్వాత నాలెడ్జ్ విని మెడిటేషన్ నేర్చుకున్న తర్వాత ఈ ఆలోచనలన్నీ నేనే క్రియేట్ చేస్తున్నాను అని ఆమెకి అర్థమైపోయింది. ఒకరోజు ఆమె వచ్చి ఏం చెప్తుంది అంటే, మెడిటేషన్ చేసిన తర్వాత, నీకు తెలుసా ఈరోజు నేను ఒక గ్రేట్ ట్రూత్ రియలైజ్ అయ్యాను. వాళ్ళు నన్ను కేవలము 30 సంవత్సరాల క్రితము వాళ్ళు నన్ను నిందించారు. వాళ్ళు కాదు, నన్ను నేను ఇంకా నిందించుకుంటూ కూర్చున్నాను. నేను అన్నాను, అయిపోయిందేదో అయిపోయింది, పాస్ట్ ఈజ్ పాస్ట్. కానీ వాళ్ళు ఒక్కసారి అంటే నేను ఈ 30 సంవత్సరాల నుంచి నన్ను నేను నిందించుకుంటూ బాధ పెట్టుకుంటూ ఉన్నాను. కాబట్టి వాళ్ళని ఇప్పుడు మనము మర్చిపోవాలి. వాళ్ళు కాదు మన బాధకి కారణము. మనం చేస్తున్నటువంటి నెగటివ్ వ్యర్థ ఆలోచనలు, ద్వేషము, పశ్చాత్తాపము, అసంతృప్తి, ఇవే నా బాధకి కారణము అన్న విషయాన్ని నేను ఇప్పుడు గుర్తించాలి కదా. కాబట్టి వాళ్ళు ఏదైతే చెప్పారో అది చెప్పారు, కానీ నేను దాన్ని ఎలా చేయాలో అది చేయాలి. ఎందుకంటే నా మనస్సు మీద, నా ఎమోషన్స్ మీద, నా ఫీలింగ్స్ మీద నాకు పవర్ ఉంది, నా మైండ్ మీద నాకు పవర్ ఉంది. నేనంత బాధని క్రియేట్ చేయకుండా ఉండాల్సింది, నేనంత ఎమోషనల్గా హర్ట్ అవ్వకుండా ఉండాల్సింది, నేనెంతో మంచి రిలేషన్షిప్స్, సంబంధాలన్నింటినీ ఫామ్ చేసుకొని ఉంటే బాగుండేది. నాకు ఇప్పటి వరకు ఆ రియలైజేషన్ లేదు. ఇప్పుడు మెడిటేషన్ చేస్తున్న తర్వాత నాకు ఈ రియలైజేషన్ అర్థమైపోయింది. కాబట్టి నన్ను నేను ఎలా హీల్ చేసుకోవాలి, నన్ను నేను ఎలా శక్తిశాలిగా, శాంతిగా ఉంచుకోవాలి అనేది నా రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఈ ఈక్వేషన్ తన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది కదా. ఇలా ఎంతోమంది వాళ్ళ జీవితంలో చేసి చూపిస్తున్నారు. ఒక్కసారి ఈక్వేషన్ ఏంటో అర్థమైతే అసలు నిజంగా ఇక్కడ ఫర్గివ్నెస్, క్షమాపణ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా ఏదైనా కర్మ చేశారనుకోండి, అది తప్పకుండా వాళ్ళకి ఫలితాన్ని ఇస్తుంది. వాళ్ళు దాన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. మనం చేసే ప్రతి కర్మతో మన భాగ్యం తయారవుతుంది. ఇక్కడ నేను వాళ్ళని క్షమిస్తున్నాను అని అంటే, ఇక్కడ నేను నా మనస్సులో అయినటువంటి ఈ గాయాలన్నింటినీ, ఈ బాధలన్నింటినీ రిలీజ్ చేస్తున్నాను. వాళ్ళని నేను ఇక్కడ క్షమించటం కాదు, ఇక్కడ క్షమించలేము. ఎందుకంటే వాళ్ళు చేసిన కర్మ వాళ్ళని ఏమీ చెయ్యదు అని కాదు, వాళ్ళు దానికి తగిన ఫలితాన్ని చూస్తారు. ఒకసారి మనము ఏదైనా ఒక కర్మ చేస్తే ఒక ఎనర్జీ క్రియేట్ అవుతుంది. అందుకే కొన్నిసార్లు జీవితంలో ఏదైనా జరుగుతున్నప్పుడు ఎప్పుడో ఏదో చేసుంటాను, అందుకే ఈరోజు ఇలాగా అనుభవిస్తున్నాను. ఎప్పుడు చేశాము? మన ద్వారానే జరిగింది, అందుకే అనుభవిస్తున్నాం. ప్రతి కర్మ కూడా ఎనర్జీ. మనం ఏదైతే ఇతరులకు ఇస్తామో అదే మనకి తిరిగి వస్తుంది. కాబట్టి కొన్నిసార్లు మనము వాళ్ళని నేను క్షమించలేను అన్నప్పుడు ఒకసారి గుర్తుపెట్టుకోండి, వాళ్ళని మనము క్షమించట్లేదు, ఫస్ట్ మనల్ని మనం క్షమించుకుంటున్నాము. మనం ఆ ద్వేషాన్ని, ఆ పగని, ఆ అసంతుష్టతని, ఆ కోపాన్ని, ఆ ఆవేశాన్ని మన మనస్సులో పెట్టుకుంటే మన మనస్సుని మనం కష్టపెట్టుకుంటున్నాము, బాధ పెట్టుకుంటున్నాము. ఆ ఎమోషనల్ బ్లాకేజెస్ కారణంగా శారీరక అనారోగ్యం దెబ్బతింటుంది. అదే మన ఎనర్జీ ఫీల్డ్ అవుతుంది, మన ఆరా అవుతుంది, మన చుట్టూ ఒక సర్కిల్గా మారుతుంది. చాలామంది ఏం చేస్తారు, ఎనర్జీ హీలింగ్ కోరుకుంటారు. మా చుట్టూ ఉన్నటువంటి సర్కిల్ అంతా కూడా బాగుండాలి, మా చుట్టూ ఉన్నటువంటి ఎనర్జీ ఫీల్డ్ బాగుండాలి అనుకుంటారు. కానీ అది మన చేతిలోనే ఉంది. ఇది నా ఓరా, నేను దీన్ని క్లీన్ చేసుకోగలను. ఇప్పుడైతే నా మనసులో ఉన్నటువంటి ఈ నెగిటివిటీని నేను రిలీజ్ చేస్తానో అప్పుడు ఆటోమేటిక్గా నేను నా ఓరాని నేను క్లీన్గా ఉంచుకోగలను. ఎవరు చెయ్యరు ఇది,
నా బాడీ ఎలాగ నేను ప్రతిరోజు క్లీన్గా చేసుకుంటానో అలాగే నా మనస్సుని కూడా నేను ఎప్పుడు క్లీన్గా ఉంచుకోవాలి. నా చుట్టూ ఉన్నటువంటి ఆరా కూడా నేను క్లీన్గా పెట్టుకోవాలి. ఎనర్జీ ఫీల్డ్ కూడా క్లీన్గా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఒకసారి చూడండి. ఇప్పుడు నేను ఏదైతే నా మనసులో ఏదైనా నేను హోల్డ్ ఆన్ చేసి పెట్టుకున్నానా, పాస్ట్ ఏదైనా కావచ్చు, కొన్ని సంవత్సరాల క్రితం కావచ్చు, ఒక సెకండ్ క్రితం కావచ్చు, కొన్ని రోజుల క్రితం కావచ్చు. కొన్నిసార్లు ఏంటంటే బాల్యంలో జరిగినటువంటి చేదు జ్ఞాపకాలన్నీ, బాధల్ని, చింతల్ని, వాటన్నింటినీ మనస్సులో అలాగే హోల్డ్ ఆన్ చేసి పెట్టుకొని బాధపడుతూ ఉంటారు. ఇప్పటికే చాలా టైం గడిచిపోయింది. చాలా కాలం నుంచి మనం వాటిని హోల్డ్ ఆన్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు రిలీజ్ మిమ్మల్ని మీరు క్షమించుకోండి. ఎందుకంటే మంచి భాగ్యాన్ని తయారు చేసుకోండి. నేను ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, నేను ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే నేను చేసే ప్రతి ఆలోచనకి, ఫీలింగ్స్కి నేనే బాధ్యత, నేనే రచయిత. ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ మై థాట్స్, మై ఫీలింగ్స్. ప్రతిరోజు ఈ ఆలోచన క్రియేట్ చేసుకోండి. ఐ లవ్ మై సెల్ఫ్. నేను పవర్ఫుల్ సోల్. భగవంతుడు నన్ను అనంతంగా ప్రేమిస్తున్నాడు. భగవంతుడు నేను ఎలా ఉన్నా కానీ నన్ను అలాగా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఏం జరిగినా కానీ అది పాస్ట్, గతించిపోయింది. ఇక నేను దాన్ని మార్చలేను. అది జరిగిపోయింది. ఇట్స్ ఓవర్, ఫుల్ స్టాప్, ఫినిష్డ్. ఐ రిలీజ్. నేనంతా నా మనసు నుంచి రిలీజ్ చేస్తున్నాను, లెట్ గో చేస్తున్నాను. ఫర్గివ్, క్షమాపణ చేస్తున్నాను. ఫర్గెట్, క్షమిస్తున్నాను. ఇవి కేవలం చెప్తూ ఉండండి. మీరు ఫీల్ అవ్వకపోయినా సరే జస్ట్ మీ మనస్సుకి ఇవి చెప్తూ ఉండండి. ఎప్పుడైతే మనం మనస్సులో ఇలాంటి గొప్ప పాజిటివ్ థాట్స్ని క్రియేట్ చేస్తూ ఉంటామో అదే వైబ్రేషన్ అవుతుంది. వాళ్ళు బాధ పెట్టారు, వాళ్ళు నా బాధకి కారణము, వాళ్ళని నేను ఎప్పటికీ క్షమించలేను, నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ 4 ఆలోచనలు, ఇవి 4 ఆలోచనలే. ఇప్పుడు నేను 4 ప్రత్యేక డిఫరెంట్ ఆలోచనలు క్రియేట్ చేస్తున్నాను. నేను శక్తిశాలి స్వరూపాన్ని. గతః. నేను నా మనసులో ఉన్న బాధనంతా రిలీజ్ చేసి, లెట్ గో చేసి, క్షమించి మర్చిపోతాను. ఇటు సైడు 4 నెగిటివ్ థాట్స్ ఉన్నాయి, ఇటు సైడు 4 పాజిటివ్ థాట్స్ని క్రియేట్ చేస్తున్నాను. ఇవి కేవలము ఆలోచనలు మాత్రమే, సంకల్పాలు మాత్రమే. బయట ఏం జరుగుతుంది అనేది కాదు. నేను ఏ ఆలోచనని క్రియేట్ చేస్తున్నానో, ఏ భావాన్ని క్రియేట్ చేస్తున్నానో అనే దాని మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు ఇలా నేను మంచి మంచి ఆలోచనలన్నీ క్రియేట్ చేస్తున్నప్పుడు ఇక్కడ అది నాకు కోడింగ్గా కూర్చుంటుంది. అదొక ప్యాటర్న్ అవుతుంది. అది నా మనసులో ఒక ప్యాటర్న్ అవుతుంది, నా బ్రెయిన్లో ఒక ప్యాటర్న్ అవుతుంది. అది ఒక గ్రూవ్గా, డీప్ రూటెడ్గా కూర్చుంటుంది. పాజిటివ్ థాట్స్ని ఇలా చేస్తున్నప్పుడు అదే ఒక మంచి ప్యాటర్న్ అయి కూర్చుంటుంది. ప్రతిరోజు ఉదయము మరియు నిద్రపోయే ముందు ఈ మంచి ఆలోచనలను చేయండి. జస్ట్ చెప్పండి. అసలు మీరేం ఫీల్ అవ్వకపోయినా సరే ఈ మంచి ఆలోచనలను క్రియేట్ చేయండి. ఒక్కసారి మీ మనసులో ఈ థాట్స్ అన్నీ రికార్డ్ అవుతూ ఉంటే మీరు ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు కొన్ని రోజుల తర్వాత మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అదే మీకు రియాలిటీ అవుతుంది, అదే వాస్తవిక అవుతుంది. ఇక ఈ మంచి ఆలోచనలు క్రియేట్ చేసేటప్పుడు మీకు ఎలాంటి డిస్కంఫర్ట్ కానీ, పెయిన్ కానీ ఉండదు. నేను బాధని, గతాన్ని మర్చిపోయాను అని కాదు ఇక్కడ. కానీ ఇక్కడ మనం ఫర్గివ్ చేస్తున్నాం, క్షమిస్తున్నాము, మర్చిపోతున్నాం. ఇక్కడ మన మనస్సులో దాన్ని క్రియేట్ చేస్తున్నప్పుడు ఎక్కువ బాధ ఉండద్దు. నా గాయాలన్నీ కూడా నయమైపోయాయి. కొన్నిసారి శరీరంలో గాయాలు ఫామ్ అవుతాయి కదా. మనం చిన్నగా ఉన్నప్పుడు సైకిల్ మీద నుంచి పడతాము, ఇంకా దేని మీద నుంచి పడినప్పుడు కొన్ని గాయాలు ఫామ్ అవుతాయి కదా, కొన్ని ఫామ్ అవుతూ ఉంటాయి కదా. సో కొన్ని మనం వాటిని మర్చిపోతాం అన్నమాట. ఎందుకంటే ఆ గాయము మనకి కనిపించదు. కానీ కొంత గాయము స్పెసిఫిక్గా, స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని మనము మర్చిపోలేము, ఎందుకంటే అది స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఏదైతే జరిగినా కూడా ఫర్గివ్, క్షమించేస్తాము, మర్చిపోదాము. ఇక్కడ మర్చిపోవడము అంటే ఇక బాధ అనేది లేదు, బాధ అనేది లేదు.
నేను ఆ గతాన్ని ఇంకా ఎక్కువ జ్ఞాపకం చేసుకొని, పరిస్థితులని ఎక్కువ జ్ఞాపకం చేసుకొని బాధపడటము అనేది లేదు.